మీ ఫోన్ కోసమే వెయిటింగ్. ఎంత దూరం వచ్చారు? నేను మీ ఇంటి ముందున్నాను. అయితే ఆలస్యం ఎందుకు? లోపలికొచ్చేయండి. లోపల పరిస్థితి ఏంటి? అందరూ ఏ మూడ్లో ఉన్నారో? అఖిల్కి జ్వరం తగ్గింది కాబట్టి అందరూ హ్యాపీ మూడ్లోనే ఉన్నారు. మీ మావయ్య గారి మూడ్ ఎలా ఉంది? ప్రస్తుతానికి హ్యాపీగానే ఉన్నారు. మిమ్మల్ని చూశాక బీపీ పెరుగుతుంది. అయినా మీరేం కంగారు పడొద్దు. తప్పంతా నా పైన వేసి సింపుల్గా మీరు సారీ చెప్పేయండి. ఆయన కూల్ అయిపోతారు. సరే. అవును, నన్ను లగేజ్తో వచ్చేయమన్నావు కదా. నేను మీ ఇంట్లో ఉండడానికి వసంత వాళ్ళకి ఏం కారణం చెప్పాలి? మీరేం చెప్పాలంటే, అలా చెప్పాలంటే అర్థమైందా? అర్థమైంది. కానీ మీ అత్తగారు నా మాట వింటారా? నేను చెప్పిన డైలాగ్ మీరన్నారంటే మనకి కావాల్సిన డైలాగ్ మా అత్తయ్య గారు అంటుంది. గ్యారెంటీ నాది. ఓకేనా? సరే, ఉంటాను. ఏమో అనుకున్నాను. ఐశ్వర్య తెలివిగలదే. దాని తెలివితేటలు నేను తెలివిగా వాడుకుని నా పని పూర్తి చేసుకోవాలి. స్పాంజ్ బాత్ చేశాక చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నయ్య. ఏమండి, కషాయం. నాకేమీ సహించట్లేదు శ్యామ. మమ్మీ ఇచ్చిన సూప్ తాగలేక పక్కన పెట్టేశాను. ఇది మామూలు కషాయం కాదండి. నోటికి రుచిని కలిగించే ఆయుర్వేద కషాయం. కషాయమా? అవునండి. ఇలా జ్వరం వచ్చి నోటికి ఏమీ సహించినప్పుడు మా ఇంట్లో ఈ కషాయం తాగిస్తారు. దీంట్లో తులసి ఆకు, దాల్చిన చెక్క, లవంగం, అల్లం, మిరియాలు వేయడం వల్ల మంచి రుచి వస్తుందండి. నీరసం తగ్గి శక్తి వస్తుంది. కొంచెం తాగి చూడండి. తాగరా పాపం, నీకోసం అంత కష్టం. అన్నయ్య, నువ్వు కూడా టేస్ట్ చేయి. ఆహా, అద్దిరిపోయింది. నాన్న అఖిల్, సూప్ తాగుతున్నావా నాన్నా? సూప్ నోటికి సహించలేదు అన్నావు కదా అని జ్యూస్ తీసుకొచ్చాను. తర్వాత ఈ జ్యూస్ కూడా తాగు నాన్నా. నీరసం తగ్గుతుంది. ఇదిగో. సూప్ బౌల్
అక్కడే ఉంది. మరి ఇదేంటి? ఇది నువ్వు చేసిన సూప్ కాదు మమ్మీ, శ్యామ చేసిన కషాయం. బాగా రుచిగా చేసింది. అన్నయ్యకి కూడా శ్యామ చేసిన కషాయం నచ్చింది కదన్నయ్య? అవునవును, చాలా బాగా చేసింది. నేను చేసిన సూప్ కంటే అది చేసిన కషాయం నచ్చిందా నీకు? ఇదిలా సూప్ చేసి అఖిల్కి సోపేసి అఖిల్ని నాకు దూరం చేయాలని చూస్తుందా? చెప్తా, దీని పని చెప్తా. ఆగు. ఎందుకొచ్చావు? ఇంకా నా చిన్న కోడల్ని ఏం చేయడానికి వచ్చావు? రే, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్ని కుట్రలు చేయడానికి వచ్చావు? ఇంకా ఎన్ని అవమానాలు చేయడానికి వచ్చావు? తోడబుట్టకపోయినా అన్నయ్య అని నోరారా పిలిచినందుకు అన్ని రకాలుగా నిన్ను గౌరవించాను. నిన్ను ఈ ఇంటి ఆడపడుచుగా భావించి నీకు చేయాల్సిన మర్యాదలన్నీ చేశాను. కానీ నువ్వు ఈ ఇంటి కోడల విషయంలో కుట్ర చేశావు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఈ ఇంట్లో కాలు పెట్టావు? తప్పు చేశాను కాబట్టే క్షమించమని అడగడానికి వచ్చాను అన్నయ్య గారు. నా సొంత అన్నయ్యలాగా మిమ్మల్ని భావించాను. నేనిలా ఎందుకు చేశాను అర్థం చేసుకుంటారు అన్న ఆశతో వచ్చాను అన్నయ్య గారు. నిజమే, నేను చేసింది తప్పే. ఐశ్వర్య మాట విని అలా శ్యామని దొంగం చెయ్యాలనుకోవడం ముమ్మాటికి తప్పే. ఐశ్వర్య ఇలాంటి కుట్ర చేస్తున్నప్పుడు ఇది తప్పు ఐశ్వర్య అని పెద్దదాన్నైన నేను చెప్పకపోవడం, ఈ కుట్రలో నేను పాలు పంచుకోవటం ఖచ్చితంగా 100కి 100 పళ్ళు తప్పే. ఆ తప్పు నేను చేయడానికి ఐశ్వర్య సగం కారణం కావచ్చు, కానీ మిగతా సగానికి కారణం నేనే. ఐశ్వర్య చెప్పినట్టు చేస్తే శ్యామ విషయంలో మా వసంతోదిన పడుతున్న బాధ
తగ్గిపోతుందని ఆశపడ్డాను. వసంత వదిన్ని సంతోషపెడుతున్నాను అని అనుకున్నాను. కానీ దానివల్ల ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని ఆ క్షణంలో ఆలోచించలేకపోయాను. ఆ తర్వాతే అర్థమైంది శ్యామ విషయంలో నేనెంత తప్పు చేశానో. ఒక ఆడపిల్లకి తల్లినయ్యుండి మరొక ఆడపిల్ల విషయంలో నేనెంత తప్పు చేశానో అర్థమైపోయింది. ఇదే పరిస్థితి నా కూతురుకొచ్చుంటే నా కూతురి భవిష్యత్ ఏమైపోయి ఉండేదా అని చాలా భయం వేసిందన్నయ్య. అందుకే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని వచ్చాను. శ్యామాని మిమ్మల్ని క్షమాపణ అడుగుదామని వచ్చాను. దయచేసి నన్ను క్షమించండి అన్నయ్య గారు. నన్ను క్షమించండి అన్నయ్య గారు. కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పడం కాదు నువ్వు చేయాల్సింది. కడుపులో అలాంటి కుళ్ళు కుట్రలు లేకుండా చూసుకోవాలి. అలాగే అన్నయ్య గారు. ఇంకెప్పుడు ఎవరు చెప్పినా సరే ఇలాంటి కుట్రలు చేయకూడదు. ఎవరి కోసం కూడా ఇలాంటి కుట్రలు చేయకూడదు. లేదన్నయ్య గారు, నేను చేయను. ఇంకోసారి జీవితంలో మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. వస్తానన్నయ్య గారు. వస్తాను దినా. అన్నయ్య గారు, నాకు చిన్న సాయం చేస్తారా? ఏంటి? ఈ నెల రూపారానికి హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ప్రోగ్రాంకి మా ఊరు వెళ్ళి రావడం ఎందుకని ఈ నెల్లాళ్ళు హైదరాబాద్లోనే ఉందాం అనుకుంటున్నాను. అమ్మో, ఈ ఊర్లో ప్రోగ్రామా? ఇద్దరం ఆడవాళ్ళం హోటల్ రూమ్లో ఉండాలంటే భయంగా ఉంది. మీకు తెలిసిన గెస్ట్ హౌస్ ఉంటే చెప్తారా? మేము అక్కడుంటాం.
బయట ఎక్కడో గెస్ట్ హౌస్ లో ఎందుకు వదినా? మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా. నేను చెప్పిన డైలాగే కొట్టింది, చూసావా? అవును, ఎక్కడో బయట గెస్ట్ హౌస్లో ఉండడం ఎందుకు? మన అవుట్ హౌస్లోనే ఉండండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు, చాలా థ్యాంక్స్. రూపారాణి కూడా రమ్మని ఫోన్ చేస్తాను. ఈ నెల రూపారాణి హైదరాబాద్ లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ఊర్లో ప్రోగ్రామ్స్ ఒప్పుకుంది గురువమ్మ. పైగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయంటుంది. నేను ఎలా వెళ్ళగలను, ఎలా పాడగలను? ఆ ప్రోగ్రామ్స్కి రాలేనని గురువమ్మకి చెప్పాలి. ఏదో ఒక రకంగా ఆ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పాలి. మొత్తానికి నువ్వనుకున్నట్టుగానే ఈజీగానే ఇంట్లో సెటిల్ అయిపోయాను. చెప్పాను కదా, మనం ప్లాన్ వేస్తే తిరుగుండదు అని. శ్యామ విషయంలో కూడా మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. ఆ మల్లికార్జున్ని అడ్డం పెట్టుకుని మనం శ్యామని వదిలించుకోవాలి. అవును, ఏ మల్లికార్జున్ వల్ల శ్యామ ఏ ఇంట్లోకి వచ్చిందో అదే మల్లికార్జున్ వల్ల శ్యామ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందుకే నేను మల్లికార్జున్ని ట్రాప్ చేద్దామంటుంది. తన చెల్లెల్ని కాదని అందెగత్తనైన నన్ను ఈ ఇంటి కోడల్ని చేసుకున్నారని శ్యామాని ఈ ఇంటి కోడలుగా పంపిస్తే ఇంటిల్లి పాది కుమిలిపోతారని నా పగ తీరుతుంది అని అనుకున్నాడు ఆ మల్లికార్జున్. ఇప్పుడు మనం మల్లికార్జున్ని నీ పగ తీరలేదని నమ్మించాలి. అలా నమ్మించగలిగామంటే ఆటోమేటిక్గా మనం ఏం చెప్తే అది చేస్తాడు ఆ మల్లికార్జున్. ఎలా నమ్మిస్తావు అతన్ని? ఎలాగంటే ఏంటి ఇలా వచ్చావు? టీ ఇద్దామని. మీరిద్దరూ ఉన్నారని తెలీదు, ఒకటే టీ తీసుకొచ్చాను. తీసుకోండి. అక్కర్లేదు. అది రూపారాణి ఇంకా రాలేదు, వస్తుంది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అయినా రూపారాణితో నీకేం పని? ఏం లేదు, ఈ నెలలో చాలా ప్రోగ్రామ్స్ ఒప్పుకున్నాను అన్నారు కదా మీరు. అవును, అయితే అన్ని ప్రోగ్రామ్స్ లో పాడాలంటే
కష్టం అవుతుందేమోనని. నీకెందుకు కష్టం? నువ్వేమన్నా పాడతావా ఆ పాటలు?